సామంత రాజ్యం. ఇప్పుడు సామంత రాజు మీద దండెత్తబోతున్నాడు అన్నమాట. ఆ విషయం రాజుకి తెలిసింది. అప్పుడు రాజ్యం మంత్రి వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళ రాజ్యంలోకి వెళ్తాడు. సామంత రాజేమో వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించేస్తే ఆ రాజ్యానికి కొంతమందిని పంపిస్తాడు అన్నమాట. ఇక్కడ రాజు మంత్రిని చూసిన వాళ్ళు రాజు మీద దాడి చేయబోతుంటే మంత్రి రాజు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని చంపేసి ఈ రాజ్యాన్ని వాళ్ళు పాలిస్తున్నారని. కొన్ని రోజులకి కొన్ని రాజ్యాన్ని ఓడించే వాళ్ళు పెద్ద రాజ్యం అయ్యి కొంతమంది ఆ రాజ్యంలో సరిపోక కొంతమందిని ఆ రాజ్యాన్ని పంపిస్తారు. వాళ్ళని కూడా చేర్చుకున్నాడు రాజు. అట్లాగా రెండు రాజ్యాలు సమానంగా ఉన్నాయని రాజు అనుకుంటాడు. ఇప్పుడు రాజు ఒకేసారి వాళ్ళకి తెలియకోకుండా దండెత్తుతాడు వాళ్ళ మీదకి. సామంత రాజుని చెరసాల్లో వేసేసి ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అబ్బో మనది సగ్గుబియ్యం స్టోరీ అనమాట ఇది. మా వాడు సగ్గుబియ్యంతో స్టోరీ చెప్తున్నాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్?